ఏంటే? ఏంటమ్మా, ఎంత పెద్దదానివైతే మాత్రం నన్ను కొడతావా? నిన్ను కొట్టడం ఏమిటి? కళ ఏమైనా కన్నావా ఏంటి? పడుకో. నువ్వు కొట్టలేదా? నేను కలగన్నానా? నిద్రపోకుండా కూడా కలలొస్తాయా? హా, పడుకో. చాలే గాని. హ్మ్. ఓసే, ఆ, లేవేలే. ఏంటమ్మా? ఏంటే? నిన్ను కొట్టకుండానే కొట్టానని చెప్పి నన్ను కొడతావా? నిన్ను కొట్టడం ఏంటి? నువ్వేమైనా కలగన్నావా? నిన్ను నేను కొట్టలేదు, నన్ను నువ్వు కొట్టలేదు. మరి మనల్ని కొట్టిందెవరు? నువ్వు కాదు, నా ఆత్మ. నువ్వు హాస్పిటల్లో ఉండాలి కదా? ఎక్కడికి వచ్చావు? నువ్వు హాస్పిటల్లో ఉండాలి కదా? ఎక్కడికి వచ్చావు? ఆత్మలు ఎక్కడికైనా వస్తాయి. అంటే అంటే నువ్వు నువ్వు చచ్చిపోయావా? లేదు, మిమ్మల్ని చంపడానికొచ్చా. నన్ను పిచ్చిదాన్ని చేసి హాస్పిటల్ పాలు చేస్తారా? పైగా పాపం చేసింది చాలక ఆ పాపంలో ఎవరి పాలు ఎక్కువ అని గొప్పలకి పోతారా? మీ అంతు చూడకపోతే నా పేరు ఆపర్నే కాదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.